హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త కల్చర్ కనపడుతోంది. కొత్త కల్చర్ ఏంటంటే పార్టీ ఆఫీసులపైన దాడులు చేసే కల్చర్. ఇది ఖచ్చితంగా సరైన కల్చర్ కాదు. ఇటీవల ప్రియాంక గాంధీ పైన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఢిల్లీ నేత ఒకరు కొన్ని కామెంట్స్ చేశారు. ఆమెను ఇబ్బంది కలిగించేలా, ఆమెను కించపరిచే తరహా కామెంట్స్‌ని ఆయన చేశారు. ఆ కామెంట్స్‌ని ప్రతి ఒక్కరు ఖండించాల్సిందే. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఖండించాల్సిందే. బట్ వాళ్ళు మౌనంగా ఉన్నారు. సో, కాంగ్రెస్ పార్టీ నాయకులకు సహజంగానే ఆ వ్యాఖ్యలు కోపం తెప్పించాయి, ఆగ్రహం తెప్పించాయి. సో, ఆ ఆగ్రహంతో వాళ్ళెళ్లి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం పైన దాడి చేశారు. సో, ఆ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది. కార్యాలయం లోపలికెళ్ళి దాడులు చేయలేదు గానీ, కార్యాలయం దగ్గరికెళ్లారు. అక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలొచ్చారు. వాళ్ళ ఈళ్ళ మధ్య ఘర్షణ జరిగింది. సో, అక్కడ ఫ్లెక్సీలు చింపే ప్రయత్నం చేశారు. ఇది తప్పు అని నేను మాట్లాడడం కాదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తమ కార్యకర్తలు బీజేపీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళడం తప్పు అని మాట్లాడారు. తమ కార్యకర్తలు ఆ రకంగా చేయడం సరైంది కాదు అని చెప్పారు. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు కూడా గాంధీ భవన్ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేశారు. అక్కడ పోలీసులు అడ్డుకున్నారు, ఆపారు. సో, ఇప్పుడు తాజాగా నిన్న భువనగిరిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడు ఒక వ్యక్తి ప్రభుత్వం పైన కొన్ని కామెంట్స్ చేశారని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసి, ఫర్నిచర్ ధ్వంసం చేసి, ఫ్లెక్సీలు చింపేసి, కార్యాలయం లోపలికెళ్ళి నానా హంగామా చేశారు. ఇది రాంగ్ కల్చర్‌గా కనపడుతోంది తెలంగాణలో. గతంలో లేని కల్చర్‌గా కనపడుతోంది. పార్టీ కార్యాలయాలపైన ఇంకో పార్టీ నాయకులు, కార్యకర్తలు వెళ్లి దాడులు చేసే కల్చర్‌ని మొదట్లోనే ఆపాల్సిన అవసరం ఖచ్చితంగా కనపడుతోంది. కాంగ్రెస్ పార్టీ గతంలో చాలా సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. ప్రస్తుతం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పరిపాలన చేస్తోంది. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు దాడులు చేయాలనుకుంటే ఇంకెవరు ఆపుతారు వాళ్ళని? ఏ రాజకీయ పార్టీ పైన, ఏ రాజకీయ నాయకుడి పైన దాడి చేయొచ్చు కదా! మీరు అధికారంలో ఉంది అందరిని ప్రొటెక్ట్ చేయడానికి కదా! మీరు అధికారంలో ఉంది అందరికీ రక్షణ కల్పించడానికి కదా! మీరు అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన పార్టీ కార్యాలయానికి భద్రత లేకపోతే ఎలా? ఎవరు బాధ్యులు? మీరు గదా! మీ పార్టీ కార్యకర్తల్ని మీరు కంట్రోల్ చేయలేకపోతే, ఈ రాష్ట్రంలో సంఘ విద్రోహ శక్తులను మీరు ఎలా కంట్రోల్ చేయగలుగుతారు? మీ పార్టీ కార్యకర్తలెళ్లి ఇంకో కార్యాలయం పైన దాడి చేస్తున్నారనే విషయం మీకు తెలియకపోతే, ఇంకేం జరుగుతుందో మీ ఇంటెలిజెన్స్‌కి ఏం తెలుస్తుంది? ఖచ్చితంగా డెఫినిట్‌గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం ఖండించాలి, కంట్రోల్ చేయాలి. చేయకపోతే ఈ కల్చర్ కంటిన్యూ అవుతుంది. ఈ కల్చర్ కంటిన్యూ అవుతే రాజకీయ పార్టీలే ఇబ్బంది పడతాయి. రాజకీయ పార్టీలే ఇబ్బంది పడతాయి. ఏ రకమైన భయాన్ని క్రియేట్ చేయడం కోసం ఈ కల్చర్‌ని తీసుకొస్తున్నారు? ఏం చెప్పదలుచుకుంటుంది ప్రభుత్వం దీని ద్వారా? ఏం సాధించదలుచుకుంటుంది ప్రభుత్వం దీని ద్వారా? రేపొద్దున బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకొస్తే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పైన దాడులు చేయాలనా? రేపొద్దున భారతీయ జనతా పార్టీ అధికారంలోకొస్తే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పైన, బీఆర్ఎస్ కార్యాలయం పైన దాడులు చేయాలనా? అల్లు అర్జున్ ఇంటిపైన దాడి ఘటన నుంచి మొదలుపెడితే, తాజాగా భువనగిరిలో పార్టీ కార్యాలయం పైన దాడి వరకు ఓ రకమైన టెర్రర్‌ని క్రియేట్ చేసే ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి అఫీషియల్‌గా, ఆర్గనైజ్డ్‌గా జరుగుతుందా అని అనిపిస్తోంది. ఇది ఆర్గనైజ్డ్‌గా చెయ్యట్లేదు మేము, మాకు తెలియకుండా జరుగుతుందని ప్రభుత్వం చెప్పదలుచుకుంటే, ఆ తర్వాత వాళ్ళు తీసుకుంటున్న చర్యలు కూడా అలా ఉండాలి. పోలీస్ వాహనంలోనే కూర్చొని మేము ఇలాగే చేస్తామని బెదిరించే స్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలు వీడియోలు పెడుతున్నారంటే ప్రభుత్వానికి బాధ్యత కాదా? ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ దీనికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ తరహా దాడుల్ని ఆపకపోతే, ఈ తరహా దాడుల్ని ఇలాగే కంటిన్యూ చేస్తే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది.